ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయను గాక. పిల్లల నిన్న చదువుకున్నటువంటి ఆ వచనాన్ని మళ్ళీ కూడా మనం ఒకసారి చదువుకుందామండి. నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును అనేటువంటి మాటను మనము చదువుకున్నామండి. ప్రియుల, దేవుడు తన దూత ద్వారా మన జీవితంలో జరిగించేటువంటి క్రియల గురించి మనం ధ్యానిస్తున్నామండి. నిన్న దేవుడు తన యొక్క దూతను పంపి మనల్ని వెంటాడుతున్నటువంటి శత్రువు యొక్క సమస్యల నుంచి మనల్ని ఆయన రక్షించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు తన దూత ద్వారా అనేటువంటి మాటను మనం చదువుకున్నాము. ప్రియులారా, ఈరోజు దేవుడు తన దూత ద్వారా జరిగించేటువంటి రెండో క్రియను మనము నేర్చుకోబోతున్నామండి. ప్రియులారా, ఆది కాండము 16వ అధ్యాయము 8-9 వచనంలో ఆగరు అనేటువంటి ఒక స్త్రీని మనం చూస్తున్నామండి. ఆ స్త్రీ తన యొక్క యజమాని అయినటువంటి సారా యొక్క ఇంటిలో ఆమెకి ఎక్కువగా శ్రమలు ఎక్కువయ్యి ఆ శ్రమలు తట్టుకోలేక అక్కడి నుంచి ఆమె పారిపోతుందండి. అప్పుడు ప్రభుదూత ఆమెని కలుసుకుంటుంది. ప్రభుదూత ఆమెని కలుసుకుని, ఆగరు నువ్వెక్కడికి వెళుతున్నావు? సారాయి దాసి అయినటువంటి ఆగరు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడి నుంచి వస్తున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అన్నప్పుడు ఆమె ఉంటుంది, అయ్యా నేను నా యొక్క యజమాని ఇంటి నుండి నేను పారిపోతున్నాను అన్నప్పుడు దేవుని దూత మళ్ళీ అంటుంది, నువ్వు తిరిగి వెళ్ళి నీ యొక్క యజమానికి నువ్వు అణిగి ఉండుము, నువ్వు గర్భవతిగా ఉన్నావు, నీకు ఒక కుమారుణ్ణి కంటావు, నీ యొక్క సంతానము నేను ఎక్కువగా వర్ధల చేస్తానని చెప్పి దేవుడు తన దూత ద్వారా ఆయన మాట్లాడేది మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ ఆగరు యొక్క జీవితంలో దేవుడు తన చిత్తాన్ని తమ దూత ద్వారా బయలుపరుస్తున్నాడండి. ఆగరు సమస్యలను తట్టుకోలేకుండా బాధను భరించలేకుండా ఆమె దేవుడు తాను ఉంచి ఉన్నటువంటి స్థానం నుంచి పారిపోవాలని చెప్పి ఇష్టపడుతుంది. ఎందుకంటే శ్రమలు ఎక్కువ ఉన్నాయి, నేను శ్రమలు భరించలేకపోతున్నానయ్యా. కానీ దేవుడు తన దూత ద్వారా అంటున్నాడు, లేదు, నువ్వు ఇంకా కొద్ది రోజులు అక్కడ ఉండాలనేదే దేవుని యొక్క చిత్తము, నువ్వు తిరిగి వెళ్ళు, దేవుని యొక్క చిత్తానికి నేను అప్పగించు, నువ్వు అక్కడుండు, అప్పుడే నీ జీవితంలో దేవుని చిత్తము నెరవేరుతుంది అని చెప్పి దేవుని దూత అక్కడ మాట్లాడేది మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం ఉద్యోగం చేసేటువంటి స్థలంలో, మనం పరిచర్య చేసేటువంటి స్థలంలో, లేకుంటే దేవుడు మనం ఉంచి ఉండేటువంటి స్థలంలో కొన్నిసార్లు మనకు పోరాటాలు ఉంటాయండి, బాధలు ఉంటాయి, ఉపద్రవాలు ఉంటాయి. కానీ అక్కడ మనం ఇంకా కొద్ది రోజులు ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తము. ఆ దేవుని యొక్క చిత్తానికి మనం అప్పగించుకున్నప్పుడే దేవుడు మనల్ని ఆయన హెచ్చించేటువంటి దేవుడిగా ఉన్నాడు. బాధల ద్వారానే, ప్రియులారా, ఉపద్రవాల ద్వారానే దేవుడు నిన్ను నన్ను ఆయన దీవించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆగరు దేవుని యొక్క మాటకు లోబడింది. దేవుని యొక్క మాట ఆమె జీవితంలో 100% నెరవేరింది. ఆగరు యొక్క సంతానము ఎక్కువగా దీవించబడింది. దేవుని చిత్తమైనటువంటి సమయంలో ఆగరును ఆ యొక్క ఉపద్రవాల నుంచి, బాధకరమైన స్థలాల నుంచి దేవుడు వెలుపలకు నడిపించాడు. తర్వాత ఆమెను దేవుడు దీవించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా, నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను ఉంచినటువంటి స్థలాల నుంచి నువ్వు పారిపోవాలని అనుకుంటున్నావేమో. అయ్యా నేను శ్రమలు భరించలేకపోతున్నాను, నీకు వద్దు నాకు ఈ స్థలం అని చెప్పి అనుకుంటున్నావేమో. కాదు, ఇంకా కొద్ది రోజులు నువ్వు అక్కడ ఉండు, అప్పుడు నీ జీవితంలో దేవుని యొక్క చిత్తము నెరవేరుతుందని చెప్పి దేవుడు తన దూత ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు తన దూత ద్వారా మన జీవితంలో ఏం చేస్తున్నాడు? తన చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు. దేవుని యొక్క చిత్తానికి మనం లోబడదామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఎంతవరకు తండ్రి మాటలు విన్నా మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించిన మాట ప్రకారం తండ్రి మా జీవితంలో తండ్రి నీ యొక్క దూత ద్వారా తండ్రి నీ చిత్తాన్ని తండ్రి మాకు బయలుపరుచుతున్నావు. దాన్ని బట్టి నీకు స్తోత్రము తండ్రి. మేము కూడా ఆగరవలి నీ చిత్తానికి తండ్రి మేము అప్పగించి బాధలను, ఉపద్రవాలను భరించి తండ్రి నీ చిత్తం తండ్రి నువ్వు మమ్మల్ని ఉంచినటువంటి స్థలంలో తండ్రి మేము ఉండడానికి, నీ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి కృప దయచేయండి. ఈరోజంతా కూడా తండ్రి మా సహోదర సహోదరి చేసే అన్ని విషయాల్లో మీ హస్తం వరకు తోడైంది, వారిని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.